అన్నట్టు 10వ తరగతి పరీక్షలు చాలైనాయి కదా. అందరు మంచిగా రాస్తారా మరి? ఫస్ట్ రోజు అయితే అంత భయంగానే ఉంటుంది కదా. అయితే 10వ తరగతి కాదు కానీ ఇంటర్ది లాస్ట్ పరీక్ష ఒకటి ఉండేనులా నాగర్ కర్నూల్లా పరీక్ష సెంటర్ ఉన్నది. ఇక పరీక్ష సెంటర్ అంటే 50 మందికో 100 మందికో 200 మందికో పెడతారు కదా. కానీ నాగర్ కర్నూలా ఒక్క పిల్లగాని కోసమే పరీక్ష సెంటర్ పెట్టిరు. అటు ఇంకేమైందో చూడుర్రిగా. అంటే చిత్రమైన ముచ్చట్నేనోలా ఇది. ఒక్కటంటే ఒక్క పిల్లగాని కోసమే పరీక్ష సెంటర్ పెట్టిరు ఆఫీసర్లు. ఇంటర్ బ్రిడ్జి కోర్సు లెక్కల పరీక్షకు కమ్మరి వరుణ్ సందేశ్ అనే ఒక పిల్లగాని కోసమే నాగర్ కర్నూలు కాలేజీలా సెంటర్ పడ్డది. ఇక ఒక్క పిల్లగాని పరీక్ష కోసం సూపరింటెండెంట్ సారు, ఇన్విజిలేటరు, అటెండరు, పోలీసు బందోబస్తు ఇగో ఇవన్నీ పెట్టిరు. ఒక్కని కోసము పరీక్ష పత్రం కూడా మీదికెళ్ళొచ్చింది. ఇక ఆ ఒక్క పిల్లగాని కోసము అందరు ఎదురు చూస్తురు చూడురిగా. ఆ ఒక్కరి కోసం గింత బందోబస్తు పెట్టి గింతమంది సారు డ్యూటీకి అత్తే ఆఖరికి ఆ పిల్లగాడు పరీక్షకు రాలే డుమా కొట్టిండు. ఆ వరుణ్ సందేశ్ కోసము వీళ్ళందరూ కళ్ళు గాయాలు కాచేటట్టు చూసి నేరిపడ్డరు. ఓసిని ఒక్కరి కోసం గింతమంది డ్యూటీ కోసం అత్తే ఆ ఒక్కడు రాకపాయ్ అంత వేస్ట్ అయిపోయని తలకాయ పట్టుకున్నారు. అట్లుంటది మరి. అగో పెద్ద సారు ఏమంటుండో ఈనూరి. ఈరోజు జనరల్ బ్రిడ్జ్ కోర్సు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో ఒకే ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కమ్మరి వరుణ్ సందేశ్ అనే ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థి జనరల్ బ్రిడ్జ్ కోర్సు మ్యాథమెటిక్స్ రాయడానికి ఫీజు కట్టిండు. ఫీజు కట్టిన తర్వాత ఈరోజు అతను రాలేదు. ఎగ్జామినేషన్లో మాత్రం జిల్లా మొత్తానికి కూడా ఒకే సెంటర్ని అలాట్ చేయడం జరిగింది. అతను కూడా ఈరోజు ఆబ్సెంట్ కావడం జరిగింది. ఈ విధుల్లో చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు, ఒక ఇన్విజిలేటర్ ఉంటారు, బందోబస్తు ఉంటారు. దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ కూడా తీసుకురావడం జరిగింది. అదన్నట్టు ముచ్చట. మొత్తానికి ఒక్కని కోసం గింత బందోబస్తు పెట్టినా ఆ ఒక్కడు మాత్రం చిక్కడు దొరకడు అన్నట్టు చేసిండు.